గురువు రవి నీ యొక్క లగ్నం నుంచి అంటే వృషభం నుంచి మూడో భావంలో కలవబోతున్నారు. కలుస్తూ మౌఢ్యం కూడా ఏర్పడుతుంది. సో మనకి జూలై మాసంలో ఏర్పడేటువంటి ఎండింగ్ ఆల్మోస్ట్ జూలై సెకండ్ హాఫ్ తర్వాత ఏర్పడేటువంటి మౌఢ్యమి మరియు రవి గురువుల యొక్క కలయిక. ఈ రవి గురువుల యొక్క కలయికతో పాటు మీకు సహజంగా వృషభం వారికి రాశిలో కుజుడున్నాడు. రెండవ స్థానంలో ఉండేటువంటి రవి జూన్ 16 తేదీ కదా మరి జూన్ 17 తేదీకి వెళ్ళి రవి గురువుని కలుస్తున్నాడు. మరి చతుర్థ భావంలో కేతువు, పంచమంలో మనకి పంచమాధిపతి రెండవ స్థానంలో ఉంటున్నాడు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ లాభంలో శని, ఈ దశమ స్థానంలో రావు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చెయ్యాలి, ఎటువంటి విషయాల పట్ల మీ జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఎప్పుడైతే వృషభం వారికి వృషభం నుంచి మూడో భావంలో రవి గురువుల కలయిక కలగబోతుందో, 3కి వెళ్ళకముందు రెండవ స్థానంలో ఎప్పుడైతే రవి ఉంటాడో, ఈ 16 జూన్ నుంచి 16 జూలై వరకు ఉండే కాంబినేషన్ ఏమో మీరు ప్రాపర్టీస్ ఏదైనా తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే కుజుడు 12వ రాశిలో కూర్చున్నాడో, ఇది ఏదైనా ఒక ఆస్తి మీద, ఏదైనా ఒక వస్తువు మీద, వాహనం మీద కొనుగోలు చేయడం వల్ల వచ్చేటువంటి ఒత్తిడిని ఇస్తాడు. జూన్ 16 నుంచి జూలై 16 జూలై 16 నుంచి ఎప్పుడైతే రవి గురువుల యొక్క కలయిక ఉందో, ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని గవర్నమెంట్ సంబంధించిన వర్క్లు అవ్వడానికి, కొంత మీ మాటకి విలువ పెరగడం కూడా జరుగుతుంది. కానీ మౌఢ్యమి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని అగ్రిమెంట్స్ అనేవి అస్సలు చేయకండి. మూడో భావం అనేటువంటిది అగ్రిమెంట్స్ చేయడం, కమ్యూనికేట్ చేసి ఎవరికైనా మెయిల్ పంపిస్తున్నాము, మెసేజ్ చేస్తున్నాము, ఎవరితో ఏదైనా మాట్లాడుతున్నాము, ముఖ్యమైనటువంటి పని, ఇటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లాభంలో శని మంచివాడే, దశమంలో ఉండేటువంటి రాహు కూడా విదేశీ ఉద్యోగ యోగాలను కూడా ఇక్కడ కలిగిస్తున్నాడు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, గణపతి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, మరియు గోవులకి గ్రాసము తినిపించడము, గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ధన విషయంలో చాలా బాగుంటుంది. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలా, పనులు చేయకూడదు చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదంటారు, మనమే ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వజ్రము, దుర్ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే కొన్ని ప్రాంతాల్లో వర్తించినప్పుడు అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మందికి. కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్గా ఇది దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నార్త్ వాళ్ళు కూడా ఇది పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి అక్కడ నివసించే వాళ్ళు కూడా. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాహుకాలం ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో కనుక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాహుకాలాన్ని అక్కడ పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమి సంబంధించినవి ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలామంది ఈ మౌఢ్యంకి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్గా చేసేవి కూడా ఆపుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యంతో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి, మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే కాబట్టి మౌఢ్యంతో సంబంధం లేదు. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధం ఉండదు మౌఢ్యంతో. కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది. అంతేగాని పెద్ద దానిలో ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి.
అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌటిలో చేయించుకోవచ్చు, ఏమి సంబంధం లేదు. నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాలు మంచిదని చెప్తాడు, కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి అత్త పొడిచేశాడు, బ్లడ్ వచ్చేస్తుంది, అమ్మో ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈరోజు ముహూర్తం ఉంది, వర్జ్యం ఉంది, లేకపోతే ఏమన్నా ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదంటే అలా యాక్సిడెంట్ అయింది, వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు అతను రిపేర్ చేయించాలి. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలు అనుకుని ఉంటాయి, అలాంటి సందర్భాల్లో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా ఈ మౌఢ్యమే సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలో, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి ధన విషయంలో, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే బాధ్యతలు స్ట్రక్ అవడం అని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాల్లో అంటే ఉపనయనాల సంస్కారాలు, ధనస్సు వారికి ఏమో షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికి ఏమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికి ఏమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో, మీనం వారికి సంతానం సంబంధించిన. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భావం ఆ స్థానం ఉంటుంది. అన్ని విషయాలకి కాదు, పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చాట్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్గా జరిగే కొన్ని శుభకార్యాలకి ఎందుకు శుభకార్యాలు చేయాలి ఆ సమయంలో అంటే, గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం మూలంగా వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ కలిగేటువంటివి ఏమిటి, యూనివర్సల్గా జరిగేవి ఏమిటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ ఫాల్ అవ్వడం ఆ సమయం, ఇంకా విచిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అనమాట ఆ టైంలో పర్టికులర్. అలానే మీరు చాలామంది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, 1 year నుంచి చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంది, 50 సార్లు అయినా జరుగుతుంది, డోంట్ వరీ అని. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయి ఉంటే తెలియక బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యం ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంబస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంబస్ట్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చి నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాల దగ్గరగా ఉండే వాళ్ళు కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం అంటూ ఉంటారు. ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే, ఒక డిగ్నిఫైడ్ నేచర్లో కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలతో కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ వేరు, 2 గ్రహాలు కలిసినప్పుడు వేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ నమః మంత్రం చేయండి, అనే విధాలు బాగుంటుంది.